ఏప్రిల్ 19, 1775 అదే రోజున అమెరికాస్ రెవల్యూషనరీ వార్ స్టార్ట్ అయింది. ఈ సంవత్సరానికి అంటే ఏప్రిల్ 19, 2025కి అమెరికాలో రెవల్యూషనరీ వార్ స్టార్ట్ అయ్యి 250 ఇయర్స్ అయిన గుర్తుగా దేశవ్యాప్తంగా అమెరికాలో 50501 మూవ్మెంట్ స్టార్ట్ అయింది. ఏంటి 50501? అమెరికాలో 50 రాష్ట్రాలు ఉన్నాయి. 50 రాష్ట్రాల్లో 50 ప్రొటెస్టులు. దేనికోసం? ఒకే ఒక దానికోసం, ట్రంప్ కి వ్యతిరేకంగా, ట్రంప్ కి నిరసన తెలియజేస్తూ. ఇది చాలా వింతగా ఉంది కదా. వచ్చిన 3 నెలలకే ఇంత అసమ్మత, ఇన్ని నిరసనలా? అవును, వేల మంది అమెరికాలో ఇప్పుడు అనేక నగరాల్లో స్ట్రీట్స్లోకి వచ్చారు. అది మెన్హాటన్ మిడ్ టౌన్ అవ్వచ్చు, న్యూయార్క్ అవ్వచ్చు, వాషింగ్టన్ అవ్వచ్చు, వైట్ హౌస్ చుట్టుపక్కల అవ్వచ్చు, ఎక్కడైనా అవ్వచ్చు. ట్రంప్కు వ్యతిరేకంగా నిరసనలు జరుగుతున్నాయి, నినాదాలు వినిపిస్తున్నాయి. దేనికోసం? డిపోర్టేషన్స్. ట్రంప్ ప్రభుత్వం ఎవరైతే విదేశీయులను బయటికి పంపించేస్తుందో, చిన్న చిన్న లోపాలున్న డాక్యుమెంట్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళందరినీ ఏ విధంగా అమానమైన రీతిలో బయటికి పంపించేస్తుందో దానికి సంబంధించి ఫెడరల్ గవర్నమెంట్ ఉద్యోగాలు, అక్కడ గవర్నమెంట్ ఫైరింగ్స్, ఉద్యోగాలు కోత, తీసివేత. ఆ తర్వాత నేను రాగానే యుద్ధాలు ఆపేస్తానని చెప్పాడు. రష్యా పైన ఏమీ మాట్లాడలేకపోతున్నాడు ఆయన. అదేవిధంగా ఇజ్రాయెల్కి విపరీతమైన సపోర్ట్ చేస్తున్నాడు. అంటే ఎవరైతే గాజాకు సంబంధించి ఎవరైతే ఎంపతి చూపిస్తున్నారో, అయ్యో అక్కడున్న పాలస్తీనియన్లు ఎంత నష్టపోతున్నారని ఆలోచిస్తున్నారో, అదేవిధంగా ఉక్రెయిన్కి సంబంధించి సపోర్ట్ చేస్తున్నారో వాళ్ళందరూ బయటకు వచ్చి ట్రంప్ మీద నిరసనలు చేస్తున్నారు. ఇది మా హక్కు అని చెప్తున్నారనమాట.